వేల సంవత్సరాలు అయినా కానీ ఆ దావీదు ఉన్నప్పుడే ఆనందంగా ఉండేదాన్ని. దావీదు పరిపాలించినప్పుడే సంతోషం ఉండేదాన్ని. దావీదు పరిపాలించినప్పుడే అందరం కూడా కలిసిమెలిసి ఉండేవారు. అంత మంచి రాజుగా దావీదు ఉండేవారు. మరి దాని సీక్రెట్ ఏంటి? దావీదు యొక్క సక్సెస్ కి, దావీదు యొక్క విజయానికి సీక్రెట్ ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే ఒకే ఒక, దావీదు తన ఎక్కువ సమయం ఎవరితో గడిపేవాడు అంటే యేసయ్యతో గడిపేవాడు. ఎవరితోనంట? దేవుడితో గడిపేవాడు ఎక్కువ సమయాన్ని దావీదు. ఆ దావీదు ఇప్పుడు ఈ వాక్యంలో అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది. మరి అలాంటి రాజులు కూడా ఏదో కష్టాలు వస్తాయే రావా? ధనవంతులన్న మాత్రాన కష్టాలు రాకుండా ఉంటాయి. ధనవంతులు డబ్బున్నంత మాత్రాన కష్టాలు పోతాయా అంటే కానే కాదు. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. దావీదుకి ఎంత రాజ్యం ఉన్నా, ఎంత జనం ఉన్నా, ఎంతమంది వ్యక్తులు ఉన్నా దావీదు చుట్టూ అతనికి ఏమొచ్చి పడిందంట? కష్టం వచ్చి పడిందంట. ఈ కష్టం వచ్చి పడినప్పుడు అంటున్నాడు, కొండల వైపు చూస్తే సహాయం వస్తుందా? మన జీవితంలో పర్వతాలలాగా, కొండల్లాగా మన కోసం నిలబడే వ్యక్తులు కొంతమంది ఉన్నారనుకో. నేను నీ కోసం ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు అసలు కంట్లో కన్నీటి చుక్క రాకుండా నేను చూసుకుంటాను అని అన్న కొండలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి. దావీదు అంటున్నారు, అలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉన్నారు. వాళ్ళ వైపు చూసినా నాకేం రాలేదు, సహాయం రాలేదు. దావీదుకి తన రాజ్యంలో ఎంతో మంది భరోసానిచ్చి తన వెనక నిలబడేవారు ఉన్నారు, కానీ తనకి నిజముగా సాయం చేసేది ఎవరు అనంటే యెహోవా మాత్రమే. ఆమె దేవుడు మాత్రమే. ఈ రోజు మనకు కష్టం వస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ విధానంలో ఉన్నాం? నిజంగా కొండల లాంటి మనుషుల వైపు చూస్తున్నామా? లేదంటే ఒకవేళ నీ డబ్బే కొండ అంత ఉందనుకో, లేదంటే నీకేమైనా సహాయం, ఎవరైనా కొండలు సాయం చేస్తారా, అటువైపు చూస్తావా? మనుషుల వైపు కానీ, మనుషులు చేస్తే సాయాల వైపు కానీ, డబ్బు వైపు కానీ నువ్వు చూసావని అనుకో, వాళ్ళ నీకు సాయం రాదు కదా. వచ్చిన సాయం కూడా పెద్ద అప్పులో తయారవుతుంది, పెద్ద తలపొడిలో తయారవుతుంది. మనుషుల వైపు చూడదు. దావీదు అంటున్నాడు, నేను కొండల లాంటి పర్వతాల వైపు చూసినా గానీ నాకు సహాయము రాదని. దావీదులకు మనం కూడా ఈరోజు నేర్చుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, మనకు సహాయం రావాలి అని అంటే ఏ మనిషి వైపు కానీ, ఏ పరిస్థితి వైపు కానీ మనం విశ్వాసం పెట్టకూడదు. కానీ కేవలం దేవుని వైపు మాత్రమే మనం విశ్వాసం పెట్టాలి. ఆయన వైపే చూడాలి. ఆయన నుండే మన సహాయం కోరితే అప్పుడు ఆయనకి ఎలాగంటే, ఎలాంటి వ్యక్తులు ఆయన కావాలంటే, వాళ్ళకి ఇంకా 4-5 సహాయం చేస్తారని చెప్పి పక్కన 4-5 వేసుకొని తిరిగే వాళ్ళకి ఆయన వద్దండి. అంటే నాకు ఈ వ్యక్తి కాకపోతే ఈ వ్యక్తి సాయం చేస్తాను, ఈ వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తి ఉంటాడు, ఇది లేకపోతే ఈ పరిస్థితి లేకపోతే దేవుడు ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ మనం అవ్వకపోతే ఏం చేద్దాం, డబ్బులు తెచ్చుకొని చేసుకుందాం అని చెప్పి ఆ ఎన్ని అవకాశాలు పెట్టుకొని, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకొని పక్క దారుల్ని తొక్కే వాళ్ళకి దేవుడు శీఘ్రంగా సాయం చేయి, వెంటనే సాయం చేయి. మొత్తం చేతులంతా ఎత్తేసి యేసయ్యా నాకు నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పి సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటారు. చూసారా? వాళ్ళకు మాత్రమే దేవుడు ఏం చేస్తారండి? సహాయం చేస్తారు. ఆ నెక్స్ట్ వచ్చిన చదవండి. యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది. ఎవరి వల్ల కలుగునంట? యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఎప్పుడు కూడా దేవుడు సాయం చేస్తాడా లేదా అని డౌట్ వచ్చిందంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఆయన కదా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆయన చేతుల్లో ఉంది కదా. ఒకవేళ నాకు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నాకు సాయం చేసి నాకు సాయం చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళ యొక్క మనసులు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరి వల్ల అయితే నాకు కష్టం వస్తుందో, ఎవరి వల్ల అయితే నేను ఇబ్బంది పడుతున్నానో, ఎవరి వల్ల అయితే నేను కృంగిపోతున్నాను, వాళ్ళ మనసులు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళని వీళ్ళని చూడడం కన్నా నేను ఆయన్ని చూడడం ఏంటి మేలు అని చెప్పి యెహోవా వలన నాకేం కలుగుతుందంట? సహాయం. ఆయన్ని చూడండి. మీరు బెదిరించి ఒక మనిషిని మార్చాలనుకుంటే మార్చలేరు. మీరు భయపెట్టి 4-5 వేసుకొచ్చి ఒక వ్యక్తి నుంచి ఏమైనా పొందాలంటే పొందలేదు. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతిదీ కూడా దేవుని చేతిలో ఉంది. ప్రతి ఒక్కరి మనస్సు మనస్తత్వం కూడా
స్వభావం కూడా ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. ఈ రోజే మీ కుమారుడు గాని, కుమార్తె గాని, భార్య గాని, భర్త గాని మారని స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళని మార్చాలన్నా, వాళ్ళ హృదయాన్ని మంచిలో తీసుకురావాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లోనే ఉంది. సంపూర్ణంగా ఎవరి చేతుల్లో ఉంది? కాబట్టి సంపూర్ణంగా మీరు ఆయన వైపు చూడాలా. అప్పుడప్పుడు మీ డబ్బు వైపు, కొంతమంది వ్యక్తుల వైపు, లేదంటే మీ వైపు, మీ కాళ్ళ మీద నిలబడటం, మీ సహాయం వైపు చూడొచ్చు. లేదండి, సంపూర్ణంగా ఆయన వైపు చూడండి. అది సంపూర్ణంగా ఆయన వైపు చూసే వాళ్ళు ఎలాంటి దీవెనలు పొందుకుంటారో తెలుసా? అసాధ్యమైన దీవెనలు కూడా పొందుకుంటారు. ఆమె అసాధ్యమైన దీవెన అంటే మనుషులకి ఇది ఇంక చేత కాదు అని చెప్పి నలుగురు అంటున్నారు నీతో అనుకోండి. అమ్మా నీకు ఆ అప్పుందా, అది తీరడానికి నీకు అవ్వలేమా అని అంటున్నారు అనుకోండి. దాన్నే తీరుస్తాడు దేవుడు. ఆమె అమ్మా ఇంక మారలేమ్మా, ఇంక చాలే అని అంటున్నారా? ఆ వ్యక్తిని మారుస్తాడు దేవుడు. ఆమె ఈ పరిస్థితి ఇంక మారదులే, ఇంక నువ్వు ఏదో వేరే దారి ఎత్తుకోవడం అని అంటున్నారా? నిన్నే మారుస్తాడు దేవుడు. నిన్నే ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. నిన్నే నలుగురికి ఎవరికైతే నువ్వు మాట్లాడినావు వాళ్ళందరికీ జవాబు నేను ఏం చేస్తానంటే నిలబెడతాడు. ఎప్పుడు? నువ్వు చేతులు ఎత్తే ఏం చేయాలి? చూడండి దేవా ఎలా అంటున్నారు, చూడండి తండ్రి నన్ను ఎలా గాయపరుస్తున్నారు, ఎలా బాధపడుతున్నారు. వాళ్ళందరి మాటలు నువ్వు విన్నావు. నేను సమాధానం చెప్పట్లేదు, మీరే వాళ్ళకి సమాధానం చెప్పండి. నేను మీ మీద ఆధారపడ్డాను, మీరే నాకు ఏం చేయండి? సాయం చేయండి. మీరే నాకు సాయం చేయండి అని అన్నారనుకోండి. మిమ్మల్ని ఆయన ఏం చేస్తారంటే ఆయన మహిమను చూపించుకోవడానికి అయినా కానీ, ఇంతగా నా మీద ఆధారపడింది కదా అని చెప్పి మిమ్మల్ని మీకు సంతోషపెట్టడానికి అయినా కానీ ఆయన శీఘ్రంగా ఆయన మీ కార్యాన్ని ఆయన చేస్తారు. వెంటనే ఆయన చేస్తారు. ఎందుకు? మీరు అంతగా లోబడినందుకైనా కానీ ఆయన చేస్తారు. మీరు ఒకవేళ ఆయనకి వందలు డబ్బులు ఇచ్చేయాల్సిన అవసరం లేదు, వేల డబ్బులు ఇచ్చేయాల్సిన అవసరం లేదు, లక్షలు ఇచ్చేయాల్సిన అవసరం లేదు, ఏయో చేసేలా అవసరం లేదు. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడితే చాలు. అది ఏం చేస్తే చాలు? ఆధారపడితే చాలు. ఆమె నెక్స్ట్ వర్స్ గా చదువుదాము. వ్యక్తినా నిజంగా ఆయన నమ్మదగిన వాడేనా అనుకుంటున్నాను. చెప్తున్నాను ఆయన గురించి ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏంటంట? ఆయన కునుకడు నిద్రపోవడం. ఏం చేయడంట? కునుకడు నిద్రపోవడం. నీ భర్త గాని, నీ భార్య గాని, నీ తల్లిదండ్రులు గాని ఇంతవరకు చూసేయాలని అని చెప్పి వెళ్ళి పక్కన పడుకోవచ్చాము. చిన్నపిల్లల శిశువులు ఉంటారు కదా, అప్పుడే పుట్టిన శిశువులు, వాళ్ళకి ఎంత కేర్ కావాలి, ఎంత శ్రద్ధ కావాలి వాళ్ళకి. అవునా? ప్రతి నిమిషం వాళ్ళని చూడాలి. ప్రతి నిమిషం అమ్మో ఏం నోట్లో పెట్టేసుకుందో, ఏం తినేస్తుందో, ఏం తాగేస్తుందో, లేదంటే ఇటువైపు పడిపోతుందో, ఎక్కడ కాల్ స్లిప్ అయిపోతుందో, ప్రతి క్షణం వాళ్ళని ఏం చేయాలంట? చూడాలి. నిన్ను కాపాడే దేవుడు కూడా ఒక్కసారి కన్ను ఇలా ఆర్పకుండా నీ వైపు ఏం చేసేవాడంట? చూసేవాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోవడం. కునుకడు నిద్ర కూడా పోవడం. అలాంటి దేవుడు ఉన్నాడు. అంటే ఎంత నమ్మకమైన దేవుడు ఆలోచించు. అంటే ఒక తల్లి అప్పుడే పుట్టిన శిశువుకి చూపించే ప్రేమ కన్నా దేవుడు నీ మీద చూపించే ప్రేమ అధికమైనది. ఆమె మనకన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా? మనకన్నా అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? లేలేదు. అలాంటి దేవుడు, అలాంటి భర్తనే మనం సంపాదించుకోలేకపోవచ్చు, అలాంటి భాగస్వామి అలాంటి భార్యను సంపాదించుకోలేకపోవచ్చు, మన పిల్లలు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు, మన తల్లిదండ్రులు అలాంటి వారు కాకపోవచ్చు. కానీ నీ దేవుడు మాత్రం ఒక్క నిమిషం కూడా కన్నార్పకుండా నీ వైపు చూసి నిన్ను ప్రేమించే. ఆమె నువ్వు ఒకవేళ నీ కుటుంబస్తులు అలాంటి వాళ్ళు సంపాదించుకోలేకపోతే ఒక మాట జ్ఞాపకం చేసుకో, అలాంటి దేవుణ్ణి అయితే నువ్వేం చేసుకున్నావు? సంపాదించుకున్నావు. ఆమె ఒక్క నిమిషం కూడా కునుక్కుండా, నిద్రపోకుండా, కన్ను ఆర్పకుండా నిన్ను చూసి నిన్ను కాపాడే దేవుణ్ణి అయితే నువ్వేం చేసుకోగలిగావు? సంపాదించుకున్నావు. ఆమె దాన్ని బట్టి మనం సంతోషించొచ్చా? అలాంటి దేవుడు ఈ భూమి మీద ఎవరికన్నా ఉన్నాడా? కేవలం మనకు మాత్రమే అలాంటి దేవుడు, కేవలం మనకు మాత్రమే అలాంటి ప్రేమ ఉన్నది. కునుకడు నిద్రపోవడం. ఒకవేళ నీ జీవితంలో అలాంటి వ్యక్తులు సంపాదించుకోలేకపోయాడని చెప్పి బాధపడుతున్నాను, నీతో అంటున్నాడు దేవుడు. అలాంటి దేవుడిని అయితే నువ్వు సంపాదించుకుంటున్నావు. అలాంటి దేవుడిని నిన్ను ఒక్క నిమిషం కూడా కొనుక్కున్నా నిద్రపోకుండా నేను తీక్షణంగా నీ వైపు నేను చూసుకున్నాను. నేను కాపాడే దేవుడు నేనే అని చెప్పి ఆయన దేవుడు అండి. ఆమె చదువు